ఉపకారికి అపకారం మీద ఒక చిన్న కథ చెప్తాను. ఒక చిన్న పల్లెటూరులో రమేష్ అనే ఒక వ్యక్తి దగ్గర గుర్రం, మేకలు ఉంటాయి. ఒక రోజు ఏం జరిగిద్దంటే అతని గుర్రం ఆరోగ్యం పాడైపోయింది. సరే, పట్నం నుంచి ఒక వైద్యుడిని తీసుకొచ్చి ఆ గుర్రాన్ని చూపిస్తాడు. గుర్రం చూసిన వైద్యుడు ఏం చెప్తాడంటే, గుర్రం ఆరోగ్యం 3 రోజుల్లో నయం కాకపోతే దీన్ని పట్నం తీసుకెళ్లి చంపాల్సి వచ్చింది అని చెప్పేసి చెప్తారు. పక్కనే విన్న మేక, అరే దాన్ని ఫ్రెండ్షిప్ చేస్తున్న మేక చాలా బాధపడింది. ఎలాగైనా ఈ గుర్రాన్ని దాని ఆరోగ్యం నయం చేయించాలని చెప్పేసి శతవిధాల ప్రయత్నం చేసింది. ఆ 3వ రోజు రానే వచ్చింది. చూస్తే గుర్రం అలాగే ఉంది, కొంచెం కూడా దాని ఆరోగ్యం సెట్ అవ్వలేదు. అప్పుడు ఎంత ప్రయత్నించిన మేక అది కనీసం లెగను కూడా లెగట్లేదు. రమేష్ను అతని భార్య మాట్లాడుకోవటం స్టార్ట్ చేశారు. రేపు పొద్దున్న గుర్రాన్ని పట్టణాన్ని తీసుకెళ్లి దాన్ని చంపేయాల్సి వచ్చింది అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. ఇది విన్న మేక చాలా బాధపడి గుర్రం దగ్గరికి వెళ్లి తన మిత్రుడిని ఎలాగైనా గాని రక్షించుకోవాలని చెప్పేసి రాత్రంతా దాన్ని కష్టపడి మోటివేట్ చేసి, నువ్వు లెగు, నేను లెగ్గలుగుతావు, నువ్వు నడవగలుగుతావు, నువ్వు పరిగెత్తగలుగుతావు అని చెప్పేసి రాత్రంతా మోటివేట్ చేస్తే దాని మోటివేషన్ ఏం జరిగిందో గాని గుర్రంలో తాను మళ్ళీ సత్వ చేసుకుని మెల్లగా నడవటం, పరిగెత్తడం చేసింది. 2వ రోజు పొద్దున్నే రమేష్ భార్య చూస్తే గుర్రం పరిగెత్తడం కనిపించింది. ఆ సంతోషంలో, అరే ఇంత బాగా పరిగెడుతుంది, దీన్ని తీసుకెళ్లి మనం అనవసరంగా చంపేద్దాం అనుకున్నాం. సో ఈ ఖుషీలో మనం ఈ మేకని చంపేసి విందు చేసుకుందాం అని చెప్పేసి చెప్పారు. దీనివల్ల మనం ఎవరికైనా ఉపకారం చేయాలనుకున్నా మనకే అపకారం జరుగుతుంది. ఇది తెలుసుకోండి.